నక్షత్రాల ప్రపంచం చూడండి. ఆ చంద్రుడు చూడ్డానికి చాలా బాగున్నాడు కదా. అవును, చంద్రుడి లోపల ఏదో కుందేలుంటుందట కదా. నోబితా, అవన్నీ ఆ కాలంలోని కట్టుకథలు. ఎవరైనా విన్నారంటే నవ్వుతారు. చంద్రుడిపై నీడలా ఓ ఆకారం కనిపిస్తుంది. అందరూ అది కుందేలని అనుకుంటారంతే. కానీ నీకొకటి తెలుసా, చంద్రుణ్ణి కల కనేటప్పుడు అందులో కుందేలున్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు, చెట్ల నడుమ చంద్రుణ్ణి చూస్తే భలే బాగుంటుంది నోబితా. అవును, అదేంటి వేలాడుతోంది? ఏం లేదు డోరేమాన్. తనబాట పండగ కోసం నీ కోరికలు అందులో రాసుంచావా? నువ్వు దాన్ని చూసేసావా? సరే, అందులో నువ్వేం కోరుకొని రాసావో నాకు చెప్పు, నేను నెరవేరుస్తాను. అదే ఏం లేదని చెప్పాను కదా. నాకోసారి నేను ఇంజనీర్ నవ్వాలి. సరే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకు. మళ్ళీ ఎలా వేలాడ తీయడం? నీ దశలే మట్టి బుర్రని అందరికి తెలుసు. పైగా నీకు ఇంజనీర్ అవ్వాలని ఆశగా కూడా ఉందా? ఏదైతే జరిగే అవకాశం లేదో అది జరగాలని ఇలా ఏడుస్తున్నాడేంటి? ఇప్పుడేం చేయను? 4 చీవాట్లు పెట్టనా, లేకపోతే ఆశని తీర్చాలా? నీ బాధేంటో నాకు అర్థమైంది. నాకు మాత్రమే కాదు, ఇప్పుడు అందరికీ అర్థమవుతుందిలే నోబితా. నువ్వు అర్థం చేసుకున్నావు కదా, నాకు చాలు. ఏదేమైనప్పటికీ ఆ టనబాట నక్షత్రాలు ఇంకా ఇక్కడే ఉంటాయా డోరేమాన్? నేను మాత్రం అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను? అవి చంద్రుడికి దగ్గరలోనే ఉంటాయి. ఏంటది? లైరా, అది నక్షత్రాల సమూహంతో ఉండకుండా విడిగా ఉంది చూడు. ఈ నక్షత్రానికి ఓ ప్రత్యేకత ఉంది, నీకు తెలుసా? అదే లైరానా? సిగ్నస్ కి పక్కనే ఉంది చూడు. అదిగో అఖిల పక్కన ఉంది అదా? సిగ్నస్ కి కింద ఉంది చూడు. ఏంటి డోరేమాన్, నువ్వు సరిగ్గా చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏది ఎక్కడుందో ఏంటో. యాంటనా పైన లెక్క పెట్టి ఎన్నోదో చెప్పు డోరేమాన్. ఉండు చెప్తాను. 1 2 3 4 5 6 7. అబ్బిబే, నవల కావడం లేదు. మట్టి బుర్ర, నీకెంత చెప్పినా అర్థం కాదు. ఏమన్నా? మళ్ళీ నన్ను మట్టి బుర్ర అని తిడుతున్నావు కదా. ఏంటో గాని ఇవాళంతా గందరగోళంగా ఉంది. ఇదిగో బైనాకులర్. అవును, ఏంటిది డోరేమాన్? అంతరిక్షంలో ఉండేవన్నీ ఇందులో నుంచి స్పష్టంగా చూడొచ్చు నోబితా. ఓ అద్భుతం, నక్షత్రాల సమూహాలు. ఇప్పుడు నీకు నక్షత్రాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా? కనిపిస్తున్నాయి. అయితే ఒక్కొక్కటిగా సరిగ్గా చూడు. ఇదేమో వివేట్ స్టార్, ఇదేమో కౌ హర్ట్ స్టార్. ఇప్పుడు నాకు బాగా అర్థం అవుతోంది. ఇవి చూడ్డానికి నిజమైన నక్షత్రాల్లాగే ఉన్నాయి డోరేమాన్. అవన్నీ నిజమైన నక్షత్రాలే. నువ్వు బాగా పరీక్షగా చూడు. ఒక్కో నక్షత్రం ఒక్కొక్క చోట ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే అక్కడ జీవరాశులు కూడా ఉంటాయా? లేదు, అందుకు అవకాశం లేదు. కానీ ఆ నక్షత్రాల్లో ఇక్కడ ఉన్నట్టుగానే సముద్రం, కొండలు అన్ని ఉంటాయి. సెలెస్టియల్ మైక్రోస్కోప్, దీని ద్వారా చూస్తే ఇంకా బాగా కనిపిస్తాయి. నేను చూస్తాను. 1 నిమిషం ఆగు, నేను సెట్ చేస్తాను, తర్వాత చూద్దుగాని. ఇప్పుడు చూడు. ఏంటి, ఎలా ఉన్నాయి? చాలా అందంగా ఉన్నాయి. ఈ నక్షత్రాల పేర్లేంటి? ఇది హెర్కులస్ నక్షత్రాల సమూహం. ఇదేమో M13. ఇది అంతరిక్షంలో ఉండే ప్రాచీన నక్షత్రం. ఓ, అది చాలా అందంగా ఉంది. ఇది లైరా నక్షత్ర సమూహంలోని M57. హే, నేను కొంచెం దగ్గరగా చూడొచ్చా? అందుకు కాస్త మన జూమ్ పెంచాలి. ఇదేంటిది డోరేమాన్? ఇదే సాటర్న్. చాలా బాగుంది, అంత స్పష్టంగా కనిపిస్తోంది. ఇదేంటి? ఇప్పుడు నువ్వు జూపిటర్ గ్రహంలోని ఉపరిభాగాన్ని చూస్తున్నావు నోబితా. ఓ అలాగా. సరే, ఇప్పుడు మనం భూమిని చూద్దాం డోరేమాన్. మట్టి బుర్ర. మళ్ళీ నన్ను మట్టి బుర్ర అని తిడుతున్నావు. ఇప్పుడు నువ్వు భూమిలో నుంచి అంతరిక్షాన్ని చూస్తున్నావు కాబట్టి భూమిని చూడాలంటే నువ్వు వేరే గ్రహానికి వెళ్ళి చూడాలి. డోరేమాన్, ఏమైంది? నువ్వే ఓసారి చూడు. ఇది మన ప్రదేశం లాగే ఉంది, కానీ ఆకారం వేరేలా ఉంది. దీని అర్థం ఏంటి డోరేమాన్? అవును, ఆకారం మారిపోయింది. నేను ఇంతకు ముందే ఒక చిత్రంలో చూశాను. మనం మామూలుగా చూసే దానికంటే ఇది కొంచెం తేడాగా ఉంటుంది డోరేమాన్. భూమి లాంటిది అంతరిక్షంలో చాలా ఉన్నాయి. 200 బిలియన్ల సూర్యుడులున్నాయి. పైగా అక్కడ లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి, తెలిసిందా? ఇప్పుడు వాటి గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్కో గ్రహానికి ఎన్నో ప్రత్యేకతలుంటాయి, అలాగే వాటి మధ్య ఎన్నో తేడాలుంటాయి. ఇలాంటిది ఇంకో ప్రపంచం కూడా ఉండొచ్చు.
ఓకే, నాకు అర్థమైంది. నాలా ఒకరు అంతరిక్షంలో ఉంటారా? అక్కడ నోబితా మాత్రమే కాదు, జియాన్, సునియో, షుజుకా, అంతెందుకు నాలా కూడా అక్కడ ఉంటుంటారు. నాలా ఇంకొకరుంటారా? అయితే పద, మనం వెంటనే వెళ్ళి చూద్దాం డోరేమాన్. కానీ అక్కడ ఉన్నది నువ్వు కాదు, నీ బింబం మాత్రమే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అదేమిటంటే అది దాదాపు అద్దాల ప్రపంచం అనుకో. సరే పద, అక్కడికి వెళ్లి నక్షత్రాలని చూసొద్దాం. అరే నిజంగానా డోరేమాన్? మనం నిజంగానే అంతరిక్షానికి వెళ్తున్నావా? కావాలంటే నువ్వు వచ్చి చూడు. ఆ బైనాకులర్ మాత్రం సరిపోదు, అంతకంటే ఒక మంచి గ్యాడ్జెట్ కావాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన దానికంటే ఈ మైక్రోస్కోప్ ద్వారా చూస్తే బాగా కనిపిస్తుంది. ముందు మనం ఆ నక్షత్రాన్ని కనిపెడదాం. ఈ వెలుగురేఖ చివర్లోనే ఉంటుంది. ఒకవేళ ఆ నక్షత్రంలో జీవరాశులు లేకపోతే ఏం చెయ్యాలి? పద వెళ్దాం. మనం చాలా వేగంగా వెళ్తున్నాం. ఒకవేళ మనం నిజమైన గ్రహాన్ని చేరుకున్నా అక్కడ ఖచ్చితంగా అద్దాల ప్రపంచం ఉండే తీరుతుంది. అంటే మనం భూమి నుంచి అవతల వైపుకి వచ్చేసామని నువ్వు అంటున్నావా? ఇప్పుడు మనం ఆ నక్షత్రాన్ని సమీపిస్తున్నాం. సరిగ్గా చెప్పాలంటే మనం భూమి నుంచి 1490 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇది చాలా దూరంగా ఉంది కదా. మనం ఇప్పుడు ఆ గ్రహాన్ని చేరుకున్నాక దాని ఉపరితలంలోకి ప్రవేశించాలి. ఇది నిజంగానే చాలా అద్భుతం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. ఈ అద్దాల ప్రపంచంలో చంద్రుడు కూడా ఉన్నాడు. ఇది అచ్చం మన భూమిలాగే ఉంటుంది. నాకు ఇదంతా చాలా వింతగా ఉంది. ఆ మేఘాలు కనిపిస్తున్నాయి, అంటే మనం సమీపించాం. ఇక్కడ దిగుదాం. అదిగో అటు చూడు. ఇది దాదాపు నగరం లాగే ఉంది. వెనకాల కొండలు కూడా ఉన్నాయి చూడు. ముందు మనం ఏదో ఒక చోటు దిగుదాం. ఇది ఎవరికంటా పడకూడదు, అందుకని ముందు ఇది దాచేస్తాను. ఇది అచ్చం భూమిలాగే ఉంది. నువ్వు చెప్పిన ఆ అద్దాల ప్రపంచం ఇదేనా? అవును, ఇదే అద్దాల ప్రపంచం. అంటే తిన్నగా మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళగలమా? మనం ఇప్పుడు వేరే దిశలో వెళ్ళాలి. ఇక్కడంతా తిరకాసుగా ఉంటుంది. ఎప్పుడు మనం కుడి వైపే వెళ్తాం, అయితే ఇప్పుడు మనం ఎడం వైపు వెళ్ళాలి. అసలే నాకు తల తిరుగుతోంది. ఇదిగో ఇక్కడుంది. ఇది నిజంగానే మన ఇల్లేనా? ఈ అద్దాల ప్రపంచంలో కాస్త తేడాగా ఉంది కదూ. ఇది రివర్సింగ్ మిర్రర్. ఇందులో నుంచి చూస్తే సరిగ్గా కనిపిస్తుంది. అవును, ఏంటిది? ఇది మామూలు అద్దం కాదా? కాదని చెప్పానుగా. ఇదే, ఇది మన ఇల్లే. అరే ఇది చాలా విచిత్రంగా ఉంది. అమ్మ లేస్తుందేమో. నాలా ఇక్కడ ఒకరు ఉంటారు, నేనేమో భూమి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు భూమి మీద ఎలా ఉంటావో ఇక్కడ అలాగే ఉండాలి. అదే నాకు కొంచెం తేడాగా అనిపిస్తోంది. ఒకసారి కిటికీని చూడు. మనం అక్కడి నుంచే చంద్రుణ్ణి చూసాం. కిటికీలు తెరిచుంచే బయటికి వచ్చేసాం. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే. మనం కిటికీలు తెరిచి వెళ్ళిపోయాం. ఆ తర్వాత అమ్మొచ్చి మూసుండొచ్చు కదా, ఏమంటావ్? త్వరగా పరిగెత్తు, ఏదో ఒకటి చేయి డోరేమాన్. అది చూడడానికి డాగిలా లేదు, పిల్లిలా ఉంది. డాగి అలా మరుగుతోంది, పిల్లైతే మియా మియా అంటుందిగా. సరేరా, ఇప్పుడు ఎగురుదా. ఈ డాగి తెగ మరుగుతోంది. లేదు, అది పిల్లి. కాదు, అది డాగి. కాదు, అది పిల్లి. ఇది అద్దాల ప్రపంచం అయినప్పటికీ డాగి డాగియే కదా. ఇప్పుడు అర్థమైందా? సరే, అదేంటో రేపు తెలుసుకుందాం. నేను సిద్ధంగా ఉన్నాను. అది డాగియా లేకపోతే పిల్ల? కాదు, అది డాగియే. ఏంటి ఈ సూర్యుడు పడమర వైపు ఉదయిస్తున్నాడు? సరే, నగరంలో అందరూ మేల్కొనే లోపు వెళ్ళిపోదాం. అంతా తిరిగి వద్దాం. మనం ముందు తిన్నగా ఇంటికి వెళ్దాం, లేదంటే అమ్మ బాధపడతారు. సరేనా?
ఎవరు లేరు, ఆ, రా వెళ్దాం. జాగ్రత్త సుమా. ఆగు, ఆగు. నానా పనికి వెళ్తున్నారు. సాయంత్రం కలుద్దాం. ఆగు, ఏంటి దారుణం? పనికెళ్ళి జాగ్రత్తగా తిరిగొచ్చేయ్. నీ కోసం ఎంతో రుచిగా వంట చేసి పెడతాను. సరే నీ వెళ్ళొస్తాను. బాయ్. అలాగే వెళ్ళిరా. ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ అద్దాల ప్రపంచంలో అంతా చాలా గందరగోళంగా ఉంది. నేనిది అసలు ఊహించలేదు. ఆ పిల్లి డాగిలా మరగడం తేడాగా అనిపించింది కదా. ఒకవేళ అయి ఉండొచ్చు. నేను ఆ గదిలో ఉన్నాను. సరేరా, ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వేం బాధపడకు. సరే, పర్వాలేదు. ఇలా చూడు, నేను వేలాడ తీసిన కార్డ్ ఇక్కడే ఉంది. ముందేం రాసిందో చూడు. ఇందులో అంత తలకిందులుగా రాసుంది, ఏం అర్థం కావట్లేదు. అవునవును, నిజమే, నువ్వు చెప్పినట్టుగానే ఉంది. నాకు నవ్వాగడం లేదు. ఇది భలే తమాషాగా ఉంది కదా. అయితే నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నీది మట్టి బుర్ర కాదు. డోరేమాన్. ప్రశాంతంగా నిద్రపోనివరా, బయట ఏంటా గొడవ? ఆ? ఆగండి. నేనేనా? ఏంటి మీరు ఆశ్చర్యపోతున్నారు? మీరు అద్దాల ప్రపంచం నుంచే వచ్చారు కదా. చెప్పండి, నీకు ఆశ్చర్యంగా ఉందా? నా అంచనా ప్రకారం అయితే 4.7% వరకు నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నా ఆకారం నుంచి పుట్టిన 200వ బింబానివి నువ్వు. ఆ, ఎంత బుద్ధిమంతుడు. అక్కడ అసలేం జరుగుతోంది? మీరిద్దరేం చేస్తున్నారు? తను చూడ్డానికి అచ్చు నోబితలా ఉన్నాడు, కానీ అమ్మాయిల దుస్తులు వేసుకున్నాడేంటి? సరే, ఈ అడవి పిల్లి ఎవరు? ఏయ్, కాస్త మాటలు జాగ్రత్తగా రాని. నాతో మర్యాదగా మాట్లాడు. నేను రోబోట్ క్యాట్. నోబితాని కాపాడడానికి 22వ శతాబ్దం నుంచి వచ్చాను. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈ అద్దాల ప్రపంచంలో అంతా తిరకాసుగా ఉంది. సరేరా, కాసేపు నీతో మాట్లాడాలి. హే, నువ్వు అమ్మాయిలా మాట్లాడుతున్నావు, కొంచెం మార్చుకోలేవా? అలా కాదు గాని మన స్థానాల్ని మార్చుకుందాం. ఏంటి స్థానాలనా? నిన్నెవరు మట్టి బుర్రాని అనుకోకూడదని అనుకుంటున్నావు కదా. అవునవును, అందరూ నన్ను అలా పిలవాలని నేను ఆశిస్తున్నాను. అలా ఉంటావా? సరే, నువ్వే నిర్ణయించుకో. నాకేం అర్థం కాకపోయినా ఏం ఆలోచించను. నోబితా, స్కూల్లో ఏం జరిగింది? నీకేంటి, ఒంట్లో బాలేదా? అబ్బే, అదేం లేదు. ఇదిగో వచ్చేస్తున్నాను. త్వరగా వెళ్ళండి. నువ్వు ఎక్కువగా చదువుతూ కష్టపడుతున్నావు. కాసేపన్నా విశ్రాంతి తీసుకో నోబితా. నాకు ఇది వేసుకోవడం నచ్చలేదు. ఇది నీకు బానే ఉంది నోబితా. సరే, నేను స్కూల్ కి వెళ్ళేసి వస్తాను. ఆగండి. మేమిద్దరం వెళ్ళొద్దు. బయలుదేరుతున్నాం. మళ్ళీ కలుద్దాం. డోరేమాన్. ఏం కావాలో చెప్పు. ఉమ్, ఇక్కడంతా చాలా అద్భుతంగా ఉంది కదా, నీకు నచ్చిందా? వద్దు వద్దు, దయచేసి నన్ను వదిలేయ్. నీ హోంవర్క్ నాకు చూపిస్తానని మాటిచ్చావు కదా. ఆగు. ఏంటి, మర్చిపోయావా? లేదు, కానీ నేను ఆ హోంవర్క్ ని చేయలేకపోయాను. ఏంటి, నువ్వు ఇంకా హోంవర్క్ చేయలేదా? నువ్వులా చేయడమే బాలేదు. ఎందుకు అనవసరంగా తనలా ఏడిపిస్తున్నావు? తను షుజుకా కదా. మీరిలా చేశారంటే బుద్ధిమంతుడైన నోబితాకి చెప్పేస్తాను. అప్పుడు గాని మీకు బుద్ధి రాదు. సరిగ్గా చెప్పావు నోబితా బుద్ధిమంతుడు. నేను తననే వెళ్ళి అడుగుతాను. ఈ అద్దాల ప్రపంచంలో నేను బుద్ధిమంతున్నా. ఇదేదో వినడానికి చాలా బాగుందే. ఇలా చూడు నోబితా, నీకు తెలిసింది నాకు కాస్త చెప్తావా? దయచేసి నాకు కూడా సహాయం చేయవా? నువ్వు మాత్రమే మా అందరికీ నేర్పించగలవు. నువ్వు చెప్పేది హోంవర్క్ గురించేనా? అవును, సైన్స్ హోంవర్క్. అలా అంటారా? చివరికి నాకు ఈ అద్దాల ప్రపంచంలో కూడా హోంవర్క్ బెడద తప్పలేదు. నోబితా, నాకు సాయం చెయ్యి. ఆ, ఏంటి మీరా? గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. మీకు స్వాగతం. పాఠాలు ప్రారంభిద్దామా? ఏంటి దారుణం? మీకిచ్చిన హోంవర్క్ పూర్తి చేశారా పిల్లలు? ఏది చూపించండి ఒకసారి. నోబితా, దయచేసి నాకు సాయం చెయ్యి. అందరూ హోంవర్క్ పూర్తి చేశారు కదా, ఇక నేను ప్రశ్నలు అడగచ్చా? సరే, మీరందరూ బాగా చదువుకుని వచ్చినట్టున్నారు. భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంతో తెలుసా మీకు? అది అది నోబితా, నాకు వెంటనే సమాధానం చెప్పు. నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి. అయితే నీకు సమాధానం తెలియదు కదూ? అది ఏంటంటే చంద్రుడు. నోబితా, త్వరగా చెప్పు. 100 మీటర్ల దూరం ఉంటుందని చెప్పు. 100 మీటర్ల దూరం ఉంటుంది. ఆ, నువ్వు చెప్పింది తప్పు. గుడా, నువ్వు చెప్పు. అది మరి సమాధానం ఏంటో చెప్పు. 200 మీటర్లని చెప్పు. సుమారు 200 మీటర్లు ఉండొచ్చు. ఆ, నువ్వు చెప్పిన సమాధానం తప్పు. ఆ మినోమీటర్ నువ్వు చెప్పు. అది అది మరి
సుమారు 500 మీటర్ల దూరం ఉంటుందా? నువ్వు చెప్పిన సమాధానం కూడా తప్పు. నోబితాని అడిగితే సమాధానం కరెక్ట్ గా చెప్తాడు. ఏది నోబితా చెప్పు. ఇది ఏంటో నువ్వు చెప్పగలవా? ఈ ప్రశ్నకు నువ్వు తప్పు సమాధానం చెప్తే బయటకు వెళ్లి నుంచోవలసిందే, అర్థమైందా? ప్రశ్న అయితే చాలా తేలిగ్గానే ఉంది. సుమారు 3,04,400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో దాదాపు 30 గ్రహాలుంటాయి. 1.3 సెకండ్ల వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. అది ఒకసారి పూర్తిగా చుట్టడానికి 76 రోజులవుతుంది. నడుచుకుంటూ వెళ్లాలంటే 11 సంవత్సరాలు పడుతుంది. దాని వ్యాసము సుమారు 3,476 కిలోమీటర్లు ఉంటుంది. చాలు చాలు, నాకు ఇప్పటికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు బాగానే ఉన్నావుగా? నోబితా, నీకు ఏం కాలేదుగా? నా వల్ల కాలేదు. నేను బయటికి వెళ్ళి నిలబడతాను. నేను వచ్చేసాను. నువ్వు వచ్చేసావు కదా, ఈకెందుకు చెప్పడం? ఇవాళేంటి ఇంత నీరసంగా ఉన్నావు? నాకెంతో సంతోషంగా ఉంది. ఈ లోకంలో నేను ఉండగలనన్న నమ్మకం నాకు లేదు డోరేమోన్. ఇక్కడ వద్దు డోరేమోన్, మనం మన చోటికి వెళ్ళిపోదాం డోరేమోన్. అదేం కుదరదు. నా నోబితా ఇక్కడికి తిరిగి వచ్చేదాకా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వెంత మొత్తుకున్నా కుదరదు. ఒక ఉపాయం, నీ దగ్గర టైం మిషన్ ఉండాలనుకుంటా కదా. ఏమిటిది? ఇదేనా నీ టైం మిషన్? నేను ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని తీసుకువచ్చాను, కానీ అది తర్వాత పాడైపోయింది. అందుకే ఇప్పుడు అది పని చేయడం లేదు. చెప్పు నన్ను చెప్పు, వదిలేయ్. ఎక్కడుందో నా చెప్పు. దగ్గర ఏం లేదు, చెప్పు నాకు డోరేమోన్. చెక్కలు గింతలుగా ఉంది. డోరేమోన్ చెప్పు, నా నాకు దగ్గర చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదా. ఇదిగో డుక్కు డకా డోరు. ఇదే డుక్కు డక్కా డోరా? అవును. సరే, దీని ద్వారా భూమికి వెళ్ళిపోవచ్చా? అమ్మో, అవును, ఏంటిది? అది డుక్కు డకా గైడు. సరే, వేరేదైనా మార్గం ఉంటే చెప్పు. టెక్నో కపుటా. ఇదేదో చూడ్డానికి బాగుంది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావేంటి? దీని ద్వారా కొండల ప్రాంతానికి వెళ్తాను. అక్కడ అసలైన డోరేమోన్ నా కోసం ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చెప్పానుగా టెక్నో కపుటా అని. అదెవరు? నోరిచానా? నానా, మీకేమైంది? ఎలా ఉంది? నేను మమ్మీకి చెప్పకుండా ఇది కొనుక్కొచ్చాను. అసలు నువ్వేమనుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు నోబితా? అవును, నేను మట్టి బుర్రనే. ఎందుకు ఆగావు? నీ కసి తీరా నన్ను కొట్టు. చెప్తున్నాను కదా, కొట్టు జియాన్. నన్ను కొట్టండి, దానికోసమే ఎదురు చూస్తున్నాను. తను ఏదేదో వాగుతున్నాడు. పద పారిపోదాం. ఆగండి, నన్ను దయచేసి అందరూ మట్టి బుర్రాని తిట్టండి. హలో నోబితా. హాయ్ షిజుకా. ఏమిటో అదోలా ఉన్నావు? నీ హోంవర్క్ ని పూర్తి చేసావా? హోంవర్క్ విషయంలో నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. లేదు, ఏం పర్వాలేదు. నువ్వు నాతో కలిసి హోంవర్క్ చేస్తావా? లేదు, ఈ రోజు నాకు పనుంది. నేను బిజీగా ఉన్నాను. సారీ. తర్వాత కలుద్దాం. నోబితా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నోబితా, నోబితా, నువ్వు వచ్చి చాలాసేపు అయినట్టుంది. అరే, ఇక్కడ లేడేంటి? ఆ ఏం చేస్తున్నాడు? నేను ఆ నక్షత్రానికి తిరిగి వెళ్ళలేననుకుంటాను. నేను ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, నువ్వు తెలివిగానే నడుచుకుంటున్నావు. నీ వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైంది. సరే, నువ్వు కొండ దగ్గర కాచుకొని ఉండు. నిజంగా నా చెప్తున్నా? ఇదిగో ఎగిరే కంబలి. చాలా కాలం తర్వాత ఈ గ్యాడ్జెట్ ని ఉపయోగిస్తున్నాను. సూర్యుడు తూర్పున అస్తమిస్తున్నాడు. చూడు నోబితా, ఇక్కడ వీచే గాలి ఎంతో బాగుంది కదూ, ఏమంటావ్? సరిగ్గా చెప్పావు. మన భూమిలో కంటే ఇక్కడ ప్రకృతి నిజంగా చాలా బాగుంది కదా. నువ్వేం చెప్పదలుచుకున్నావు?
ఈ అద్దాల ప్రపంచం నిజంగానే చాలా బాగుంది, కానీ అదిగో అదే అసలైన ప్రపంచం. జాగ్రత్తగా వెళ్ళిరండి. మనం తొందరలోనే మళ్ళీ కలుద్దాం. డోరేమోన్, నువ్వు చేసిన సాయానికి చాలా ధన్యవాదాలు. నీకు కూడా నోబితా. నిజం చెప్పాలంటే ఆ నోబితా కంటే ఈ నోబితానే తెలివైనవాడు. ఏం చెప్పదలుచుకున్నావు? మళ్ళీ నన్ను మట్టి బుర్ర అని చెప్తున్నావా? నేను అలా అనలేదు కదా. అరే రే, నా దుస్తుల్ని తీసుకోవడం నేను మర్చిపోయాను.